నేను మధ్య ఒక మాట రాశాను ఒక కవిత కోసం. కాల ప్రవాహంలో కొట్టుకుపోతే కాలగర్భంలో కలిసిపోవటం తప్ప ఇంకేముంటుంది? కాలానికి ఎదురీది వాడే నిత్యములో నిలబడగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కోట్ల రూపాయల మాటలు గుండెలో పెట్టుకోవాలి మీరు. ఆ క్షణానికి ఆమేనని సంతోషపడి వెళ్ళిపోవటం కాదు. కాల ప్రవాహంలో కొట్టుకుపోతే కాలగర్భంలో కలిసిపోవటం తప్పేముండదు. కాలానికి ఎదురెదాలి, సమస్యలకు ఎదురెదాలి, ప్రపంచానికి ఎదురెళ్ళాలి. అప్పుడే నిత్యములో దేవుని దగ్గర మనం నిలబడగలుగుతాం. నేను కంపారిటివ్ స్టడీ అయినప్పుడు చేసుకుంటూ ఉంటాను, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తాను. ప్రసంగిలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు పోతున్నారు, మహారాజులు వచ్చారు పోయారు, భూమి మాత్రం అట్లాగే ఉంది అని రాస్తాడు మొదటి అధ్యాయంలో. చాలామంది వచ్చారు పోయారు, భూమి మాత్రం అలాగే ఉందని రాస్తాడు. నేను ఆ మాటను తీసుకొచ్చి యోహాను పత్రికలో పెట్టుకున్నాను. భూమియు ఈ లోకం మొత్తం గతించిపోతాను. జనం పోతున్నారు కానీ భూమి అలాగే ఉందన్నది ఒకప్పటి మాట. భూమి కూడా పోతుంది కానీ అక్కడ రాసి తెలుసా, భూమి, ఆకాశం, సముద్రం అన్నీ పోతాయి. దేవుని చిత్తము చొప్పున చివరి నిరంతరం నిలబడతాడు. నా స్టడీ బైబిల్ ఏమని రాసుకున్నాను తెలుసా? మీరు కూడా పెట్టుకోండి మీ మనసులో. దేవుని చిత్తంలో నిలబడగలిగితే నువ్వు భూమి కంటే గట్టిగా నిలబడతావు. ఈ పర్వతాలు పోతాయి, ఈ కొండలు పోతాయి, ఈ భూములు పోతాయి, నువ్వు ఉంటావు.